గెలవకపోయినా కూడా డ్రా చేస్తే అది గెలుపుతో సమానం అంటారు. 5 సెషన్లు ఆడాల్సిన అవసరం ఉండింది ఇండియన్ బ్యాటర్స్ కి ఈ టెస్ట్ మ్యాచ్ సేవ్ చేయడానికి. 4వ రోజున 2 సెషన్స్ ఆడారు ఆఫ్టర్ లూజింగ్ ద ఫస్ట్ 2 వికెట్స్ అట్ 0. అక్కడ శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్. 5వ రోజు ఆట మొదలయ్యేసరికి 3 సెషన్స్ ఆడాలి. ఫస్ట్ సెషన్ లోనే ఓవర్ నైట్ బ్యాటర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు, కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్. దాని తర్వాత వికెట్ ఏమీ పడకుండా తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించి ఇంకా చాలు మహాప్రభో డ్రా కావాలి మాకు అని ఆ మ్యాండేటరీ ఆర్ స్టార్ట్ అవ్వగానే బెన్ స్టోక్స్ వచ్చి షేక్ హ్యాండ్ కావాలి అని అడిగేంత వరకు చేయించారు. ఇవ్వలా. దాని తర్వాత రచ్చ. ఆ రచ్చ ఏంటి, అసలు రచ్చకు ముందర చేసిన వీళ్ళ రభస ఏంటి, ఇదంతా కాస్త మాట్లాడుకోవాలి. ఇట్స్ ఎ ఫేమస్ డ్రా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో. ఎందుకో చెప్తా, లాస్ట్ దాకా చూడండి, మబ్బులు వెళ్ళిపోతాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫ్యాంటాస్టిక్ డ్రా ఇండియన్ టీమ్ కి. 200 రన్స్ కి పైగా లీడ్ ఇచ్చేసిన తర్వాత మనం ఒకసారి గెలిచాం మన చరిత్రలో, టెస్ట్ క్రికెట్ చరిత్రలో. అది 2001లో ఈడెన్ గార్డెన్స్ లో అగైన్స్ ఆస్ట్రేలియా. లక్ష్మణ్ గారు కొట్టిన 281, రాహుల్ ద్రావిడ్ 150, 4th డే మొత్తం అంతా బ్యాటింగ్ చేయడం, తర్వాత హర్భజన్ సింగ్ వికెట్ తీసుకోవడం, ఇది మీకు తెలుసు. దాని తర్వాత మిగతా అన్ని కూడా డ్రాసే. అంటే ఇంత వెనకబడిపోయిన తర్వాత వచ్చి గెలవడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. డే 4 గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూసుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఎక్కడ చూడ ఉంటుంది. గో వాచ్ దట్ అవుట్. అక్కడ మాట్లాడడం గిల్ అండ్ రాహుల్ ఎంత అద్భుతంగా ఆడారో, అక్కడే అసలు మజా ఉంది. నౌ బిఫోర్ యూ గోయింగ్ టు దట్, వీడియో ఎక్కడ నచ్చినా సరే ప్లీజ్ కన్సిడర్ హిట్టింగ్ దట్ లైక్ బటన్. మీకు అరక్షణం కూడా పట్టదు, హాఫ్ సెకండ్ కూడా పట్టదు. అది చేసి పెడితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ యూట్యూబ్ ఆటోమేటిక్గా ఎక్కువ మందికి, కొత్త మందికి ఈ వీడియోని చూపిస్తారు. అలా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక వీడియో నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టంప్ టేల్స్, బికాస్ దాట్ విల్ గివ్ us లాట్ ఆఫ్ మోటివేషన్. ఈ డ్రా ఎలా అయితే ఇండియాకి, ఇండియన్ ఫ్యాన్స్ కి బోల్డ్ అంత ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని ఇస్తుంది, అలాగే మీ ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ మాకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది. కలిపేసి అలా. సరే, జరిగింది ఏంట్రా అంటే, వి స్టార్టెడ్ ఓవర్ నైట్. కేఎల్ రాహుల్ ఇంకా శుభ్మన్ గిల్తో స్టార్ట్ చేశారు. ఓల్డ్ బాల్ ఉండింది, 17 ఓవర్స్ ఓల్డ్ బాల్తో వేయాల్సిన అవసరం ఉండింది. అప్పుడు వచ్చాడు బెన్ స్టోక్స్. ఈ బెన్ స్టోక్స్ ఉన్నాడే గ్రహాంతరవాసి. ఐ రెస్పెక్ట్ ద ప్లేయర్ దట్ హీ ఈస్, బట్ డే అయిపోయేసరికి రెస్పెక్ట్ కాస్త తగ్గింది. లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఎందుకు అర్థమైపోతుంది. మ్యాచ్ చూసింటే మీకు తెలుసు, బట్ అదర్వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకో. మళ్ళీ వచ్చాడు, ఒక 7 ఓవర్స్ స్పెల్లో, 8 ఓవర్స్ స్పెల్లో వేశాడు. రాహుల్ వికెట్ తీసుకున్నాడు. ఈ గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్. ఓల్డ్ బాల్ తోటి బౌన్సర్ లేసి బెంబెలెత్తించాడు. శుభ్మన్ గిల్ హెల్మెట్ మీద కొట్టడం, తన చేతి మీద తగలడం, ఇవన్నీ కూడా చేశాడు. బాల్ వాజ్ మూవింగ్ అరౌండ్. దానికి మించి తన షోల్డర్లో నొప్పి కూడా మొదలైంది. ఇలా పట్టుకుంటూ, ఇలా నొక్కుంటూ, బాల్ వేసి చేయి వెనకాల దాచిపెట్టుకుంటూ, దాన్ని ఊపలేక, పైకి ఎత్తలేక, స్వెటర్ వేసుకుంటున్నప్పుడు చేయి కూడా ఎత్తలేని అంత పరిస్థితిలో కూడా బౌలింగ్ చేశాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆ డెడికేషన్ కి, కమిట్మెంట్ కి అంతా బాగానే ఉంది. రాహుల్ వికెట్ కూడా సంపాదించాడు. రాహుల్ అన్ఫార్చునేట్, తన సెంచరీ మిస్ చేసుకుని 90 మీద అవుట్ అయ్యాడు. కానీ హీస్ బిన్ ఫినామినల్. ఇండియా మిడిల్ ఆర్డర్ ఇంత బాగా రన్ స్కోర్ చేశారు ఈ సిరీస్లో అంటే గనక, దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ కేఎల్ రాహుల్, అలాంగ్ విత్ జైస్వాల్ ఆఫ్ కోర్స్. బట్ కేఎల్ రాహుల్ 1000కి పైగా బాల్స్ ఫేస్ చేయడం, ఈ సిరీస్ మొత్తం అంతా ఇన్ని రన్స్ స్కోర్ చేయడం, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం, ఇదే ఒక ప్రధాన కారణం. న్యూ బాల్ని ఎప్పుడైతే సీ ఆఫ్ చేస్తారో, ఆ 30 ఓవర్లు అయిపోతాయో, దాని తర్వాత వికెట్ పడడం కష్టంగా మారిపోతూ ఉండింది. అదే మళ్ళీ జరిగింది ఈ మ్యాచ్లో కూడా. 2 ఇన్నింగ్స్ అదే జరిగింది. కేఎల్ రాహుల్ కన్సిస్టెంట్గా మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ అదే చేస్తున్నాడు. తనకి ఎప్పుడైతే ఒక సెక్యూరిటీ వచ్చిందో, ఈ టీంలో ఓపెన్ చేస్తాడు, సిరీస్ మొత్తం అంతా ఆడతాడు, ఒక మెంటలీ ఫ్రీడమ్ ఒకటి ఏదైతే వచ్చిందో, అప్పుడు హిస్ బెస్ట్ ఇస్ కమింగ్ అవుట్ ఇన్ టెస్ట్ ఫార్మాట్. ఐ రియలీ ఎంజాయ్ కేఎల్ రాహుల్స్ బ్యాటింగ్. నా ఒకటే కోరిక ఏంటంటే, తన కెరీర్ ఎంత మిగిలిందో ఇలానే కన్సిస్టెంట్గా ఆడుతూ, రన్ స్కోర్ చేస్తూ, ఆ 30 దగ్గర ఉన్న యావరేజ్ 40-45 దాకా తీసుకెళ్ళగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫర్ హిస్ టాలెంట్. తన టాలెంట్కి తగ్గ జస్టిఫికేషన్ ఆ నంబర్స్లో కనిపించట్లేదు. అది జరగడం మొదలవుతుంది ఇప్పుడు. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవ్వాలి. రాహుల్ ఫెంటాస్టిక్ నాక్, సెంచరీ మిస్ అయిపోయినా కూడా ఏ మాత్రం తక్కువ సెంచరీకి. శుభ్మన్ గిల్ ఆఫ్ కోర్స్ ఆ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇట్ వాస్ అ ఫైటింగ్ నాక్. నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం వీడియోలో. అగైన్ ఐల్ సే ద సేమ్ థింగ్, ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ పిచ్ టు బ్యాట్ ఆన్. స్టార్టింగ్ లో ఆ టఫ్ పీరియడ్ ని సీ ఆఫ్ చేశాడు, అందుకే ఆడగలిగాడు. ఇన్ఫాక్ట్ త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ కూడా మీరు సెట్ అయిన తర్వాత రన్ స్కోర్ చేయడం ఈజీగా అనిపించినా కూడా దే వేర్ పీరియడ్స్ ఆఫ్ టైం వేర్ ఒక 20-25 ఓవర్స్ వీళ్ళు బౌండరీసే స్కోర్ చేయలేదు. ఓపికగా, నిగ్రహంతో, క్రమశిక్షణతో, పట్టుదలతో, ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తేనే సాధ్యపడింది. అండ్ బాల్ వాజ్ మిస్బిహేవింగ్. ఒకటి ఎక్స్ట్రా బౌన్స్ అవడం, ఒకటి లోగా ఉండడం, వాటికి అడ్జస్ట్ చేసుకోగలడం, రఫ్ ఉండింది, దాని నుంచి బాల్ టర్న్ అవుతుంటే ఆడడం. బెన్ స్టోక్స్ హి వాస్ స్పిట్టింగ్ వెనమ్, తన బౌలింగ్ ని కౌంటర్ చేయడం, ఇవన్నీ చేశాడు కాబట్టి తన సెంచరీ చేరుకోగలిగాడు. ఆ సెలబ్రేషన్ లో అర్థమైంది మనకి తనకి ఎంత విలువైన సెంచరీ అది. ఇప్పటికి కూడా జనాలు గనక తనని క్వశ్చన్ చేస్తే ఇంకా ఏమీ చేయలేం, వాళ్ళకు నమస్కారం చెప్పి ముందుకెళ్ళడమే.
ఇది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అవుట్ అయ్యారు. ఆర్చర్ గాట్ శుభ్మన్ గిల్ జస్ట్ బిఫోర్ లంచ్ బ్రేక్. మనకి సిరీస్ మొత్తం అంతా జరుగుతూనే వచ్చింది. ప్రతి సెషన్ కూడా అయిపోతుంది అనగానే ఒక వికెట్ పడ్డాం. నిన్న రెండో సెషన్లో మూడో సెషన్లో వికెట్స్ లేవు థ్యాంక్స్ టు కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్. బట్ ఈ 5th డే ఫస్ట్ సెషన్లోనే రాహుల్ అవుట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ అట్ ది స్ట్రోక్ ఆఫ్ లంచ్ అవుట్ అయిపోయాడు. అక్కడ ఒక ఓవర్ ఆడాల్సి ఉండింది. జడేజా ఇంకా వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్కి ప్రమోషన్ ఇచ్చారు. నంబర్ 5లో తను వచ్చాడు రిషబ్ పంత్ స్థానంలో. పంత్ బ్యాటింగ్ చేస్తాడని చెప్పి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ముందు రోజు చెప్పినా కూడా బ్యాటింగ్ కోచ్ హితాంశు కోటక్ అవసరం వస్తేనే తప్పనిసరి పరిస్థితుల్లోనే బ్యాటింగ్ వస్తాడని ఒక అంచనా ఉండింది. అలాగే వాషింగ్టన్ ముందు పంపించారు, తనకు ఒక అవకాశం ఇచ్చారు. అండ్ ఐ థింక్ హీ డెలివర్డ్ బ్రిలియంట్లీ. మాట్లాడుకుందాం. బికాజ్ లంచ్ తర్వాత వికెట్ పడకూడదు అనుకున్నాం, వికెట్ పడలేదు. టీ సెషన్ నుంచి వికెట్ పడకూడదు అనుకున్నాం, వికెట్ పడలేదు. ఎంత ఓపిక్గా ఆడారో. ఇన్ఫాక్ట్ ఆ రెండో సెషన్లో 26 ఓవర్స్ ఆడితే 40-49 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. రన్స్ స్కోర్ చేయలే కానీ వాళ్ళు అలసిపోయేలాగా చేశారు. ఆ కొత్త బాల్ ఉండిందే, ఆ కొత్త బాల్ ఏదైతే తీసుకున్నారో అది కొంచెం పాతదైపోవాలి అని ఓ పట్టుదల, ఒక ఆలోచన ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు ఆచరణలోకి తీసుకొచ్చారు. జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా దే లుక్ వెరీ వెరీ అష్యూర్డ్ ఇన్ ద డిఫెన్స్. ఒకే ఒక్కసారి అనుకుంటా జడేజాకి ఆ ఛాన్స్ దొరికింది. ఫస్ట్ బాల్ రాగానే ఆర్చర్ బౌలింగ్లో అవే ఫ్రమ్ ద బాడీ ఆడేశాడు. జో రూట్ క్యాచ్ పట్టలేదు, డ్రాప్ చేశాడు. చాలా కాస్ట్లీగా మారిపోయింది ఎవెన్చువల్గా. బికాస్ 100 కొట్టి కూర్చున్నాడుగా మనిషి. ఆ పార్ట్నర్షిప్ 300 బాల్స్కి పైగా ఆడారు. 200కి పైగా పార్ట్నర్షిప్. ఎక్కడ మొదలెట్టారు? ఆ ఫస్ట్ సెషన్ లాస్ట్ ఓవర్లో మొదలుపెట్టిన వాళ్ళు రెండో సెషన్లో 26 ఓవర్లు, తర్వాత మూడో సెషన్లో ఇంకొక 28 ఓవర్లు, మొత్తం కలిపి 50 ఓవర్లకు పైగా వాళ్ళిద్దరే బ్యాటింగ్ చేశారు. వికెట్ పడనివ్వలేదు. బౌలర్స్ కేమ్ టు దేర్ నీస్. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. అన్ని ట్రై చేశారు. షార్ట్ బాల్ టాక్టిక్ ట్రై చేశారు, బౌలింగ్ ఇన్ ద రఫ్ ట్రై చేశారు, ఓవర్ ది వికెట్, అరౌండ్ ది వికెట్, కీపర్ పైకి రావడం, బాల్ని స్వింగ్ చేసే ప్రయత్నం చేయడం, బౌన్సర్లు వేయడం, అన్ని ట్రై చేశారు. ఏది పనికి రాలేదు. ఇలాంటి డ్రా ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ నేనైతే దీన్ని గెలుపంట. ఇలాంటి గెలుపు ఏదైతే ఉందో ఇది టీంకి బోల్డ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బికాస్ సిచ్యువేషన్ వాస్ టోటలీ అగేన్స్ట్ దెమ్. 311 పరుగులు వెనకబడిన తర్వాత కూడా ఇలాంటి డ్రాని పుల్ ఆఫ్ చేయడం ఈస్ స్టఫ్ ఆఫ్ లెజెండ్స్. సెంచరీ బై జడేజా. లార్డ్స్ టెస్ట్లో తను ఏదైతే ఆఖరి దాకా ఉండి మ్యాచ్ గెలిపిద్దాం అనుకున్నాడో కుదరలేదో, సిరాజ్ అవుట్ అయినప్పుడు తన మొహంలో ఉన్న బాధ గమనించుంటే గనక దాని తాలూకా కసి మొత్తం ఇన్నింగ్స్లో తీసేశాడు తను. హీ వాజ్ డెస్పరేట్ టు స్కోర్ వెల్. ఈ సిరీస్ మొత్తం అంతా ఇప్పటిదాకా 2 ఇన్నింగ్స్లో అవుట్ అయ్యిందేం లేదు జడేజా. అంత బాగా ఆడుతున్నాడు. ఇంకా తన్ని బౌలింగ్ ఆల్రౌండర్ కాదు, బ్యాటర్గా కన్సిడర్ చేయాల్సింది అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 400కి పైగా రన్స్ ఉన్నాయి ఈ సిరీస్లో. ఇన్ఫాక్ట్ తనని బ్యాటర్ హూ కెన్ బౌల్గా కన్సిడర్ చేసి ఇంకా వేరే బౌలర్ని ఆడించుకోవడం బెటర్ అనిపిస్తుంది. అంత బాగా ఆడుతున్నాడు తను. అండ్ హీ డిజర్వ్డ్ ది సెంచరీ బాస్. హీ డిజర్వ్డ్ ది సెంచరీ. ఇక్కడ మాట్లాడతా బెన్ స్టోక్స్ మీద నాకు ఎందుకు కాస్త మర్యాద తగ్గిందో. ఇది వాషింగ్టన్ సుందర్ సెంచరీ కూడా అడ్డుపడే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కూడా 80కి వాషింగ్టన్ సుందర్, 89కి జడేజా వచ్చినప్పుడు మ్యాండేటరీ ఆర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీ ఆర్ అంటే ఏంటంటే ఆఖరి రోజు టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో 1 hour మిగులుంది ఎండ్ ఆఫ్ ప్లేకి, ఆర్ 15 ఓవర్స్ మిగులున్నాయి ఎండ్ ఆఫ్ ప్లేకి అన్న టైంలో మ్యాండేటరీ ఓవర్స్, మ్యాండేటరీ ఆర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో గనక రెండు టీమ్స్ క్యాప్టెన్స్ ఒప్పుకుంటే ఇంకా చాలు, ఆడింది, రిజల్ట్ ఎలాగో రాదు అని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటే మ్యాచ్ డ్రా అంటారు. బెన్ స్టోక్స్ కి అక్కడ మ్యాచ్ ఆపేద్దాం అనిపించింది. తను వెళ్ళి జడేజాకి షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నాడు. జడేజా నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వాలి? బెన్ స్టోక్స్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది ఏంటంటే, నా బౌలర్స్ అప్పటికి అలిసిపోయి ఉన్నారు, ఇంకా బౌలింగ్ చేసి మా వాళ్ళకి ఏమన్నా ఇంజురీస్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకనే డ్రా ఆఫర్ చేశాను. ఎవడరు నువ్వు చేసావు, సరే మాకు వద్దంటే మేము ఆడతాం కదా. పైగా తర్వాత వచ్చి నీకు సెంచరీయే కావాలంటే ముందే నువ్వు ఫాస్ట్ గా ఉండాల్సింది, నీకు సెంచరీ కావాలంటే బెండకెట్టు, హ్యారీ బ్రూక్ బౌలింగ్ వేసే సెంచరీ కొడతావా? ఎవడే చెప్పాడు వాళ్ళు వేసి సెంచరీ వచ్చిందని? ముందు 300 బాల్ ఎవరు వేస్తే ఆడారు? ఇక్కడ నాకు బెన్ స్టోక్స్ మీద కాస్త మర్యాద తగ్గింది. బికాస్ తను 100 కొడితే 100, మిగతా వాళ్ళు కొడితే 100. ఏంది స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలా? అంత బాగా ఆడిన ఆ ఇద్దరు, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్, దే డిజర్వ్ దేర్ సెంచరీస్. మ్యాచ్ డ్రాకి వెళ్ళిపోతాం తెలుసు, అంతగా ఆపేయాలనుకుంటే రెండో సెషన్ అయిపోయిన తర్వాత టీ తర్వాతే ఆపేసి ఉండాల్సింది. మాకు వద్దులే ఇంకా మ్యాచ్ మావాళ్ళు అలిసిపోయారు, మా బౌలర్స్కి ఇంజురీస్ అయిపోతుందని చెప్పి అక్కడే డ్రా ఆఫర్ చేయాల్సింది. చేయలేదుగా నువ్వు. అంటే మీకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు డ్రాక్ ఆఫర్ చేసి అది మళ్ళీ ఇండియన్ టీం ఒప్పుకోపోతే మళ్ళీ దానికి మళ్ళీ వచ్చి మాటలు అంటారా? ఇక్కడ ఇంగ్లాండ్ టీం మీద నాకు కొంచెం తగ్గింది. ఆ స్పోర్టింగ్ స్పిరిట్ చూపించకపోతే నాకు పెద్దగా నచ్చదు. అట్లీస్ట్ దిస్ ఇస్ మై ఒపీనియన్. మీరేమనుకునే లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఐ డోంట్ థింక్ దట్ వాస్ కాల్డ్ ఫర్, టోటలీ అన్కాల్డ్. తర్వాత వచ్చి బ్రూక్ ఫుల్ టాస్ లేసి, హాఫ్ వాలీ లేసి, షార్ట్ బాల్ లేసి కొట్టుకోండి. మీ ఇష్టం రాది. మీరు అట్ట బౌలింగ్ వేస్తే ఎవడేం చేస్తాడు? శుభ్రంగా 100కి వెళ్ళారు. ఇద్దరు డిజర్వ్ చేస్తారు. జడేజా ఫర్ ద వే హీస్ ప్లేడ్ త్రూ అవుట్ ద సిరీస్, హీ డిజర్వ్స్ ద సెంచరీ, హీస్ గాట్ దట్. వాషింగ్టన్ సుందర్ తన మొట్టమొదటి టెస్ట్ సెంచరీ ఇది. 96 నాట్అవుట్. ఇంతకు ముందర తను అహ్మదాబాద్ లో స్కోర్ చేశాడు 2021లో అగేన్స్ట్ ఇంగ్లాండ్.
అక్కడ సెంచరీ మిస్ అయింది బికాస్ లాస్ట్ బ్యాటర్ అవుట్ అయిపోయాడు. అటువంటి ఇప్పుడు సిరాజ్ సంబడి అవుట్ అయిపోయాడు. హి వాస్ స్ట్రాండెడ్ ఆన్ 96 నాట్ అవుట్. కానీ ఇక్కడ ఛాన్స్ ఉండేది. ఎంత బాగా ఆడాడు ఆ కుర్రాడు, ఎంత బాగా ఆడాడు. నంబర్ 5లో వచ్చి ఆ సెకండ్ న్యూ బాల్ని సీ ఆఫ్ చేసి, ఆ టఫ్ స్పెల్ మొత్తాన్ని సీ ఆఫ్ చేసి, రఫ్లో వేస్తుంటే డాసన్ ఒక 40 ఓవర్లు వేస్తే దాన్ని మొత్తాన్ని ఆడి, బెన్ స్టోక్స్ స్పెల్స్ తట్టుకొని అంత బాగా ఆడి 80 దాకా వచ్చిన తర్వాత 100 డినై చేయడానికి బెన్ స్టోక్స్ ఎవరు అన్నది నా ప్రశ్న. ఈ డిజర్వ్డ్ సెంచరీ. ఐఎమ్ సో హ్యాపీ వాషింగ్టన్ గాట్ సెంచరీ. దీంతో ఏంట్రా తెలియదంటే తను చక్కగా బ్యాటింగ్ చేయగలడు టాప్ ఆర్డర్లో కూడా తెలియంది. ఇప్పుడు ఫ్యూచర్లో తను ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్గా కన్సిడర్ చేస్తారా లేదా అది టీమ్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయం. బట్ తనని అగైన్ బౌలింగ్ చేసే బ్యాటర్గా పరిగణలోకి తీసుకొని ఆడించాల్సిన కుల్దీప్ యాదవ్ ఆడించకపోతే ప్రాబ్లం. ఇప్పుడు ఇద్దరు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, ఆడించండి అయ్యా. ఇంకొక మంచి బౌలర్ని కూడా ఆడించవచ్చు. యూ హ్యావ్ బ్యాటింగ్ డెప్త్ నౌ. న్యాచురల్గా బ్యాటింగ్ డెప్త్ ఉంది. వాళ్ళు బౌలింగ్ కూడా వేసేవాళ్ళు ఉన్నారు. మనం వెతుక్కుంటాం కదా, బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేసే వాళ్ళు దొరకట్లేదని. జడేజా ఇంకా వాషింగ్టన్ సుందర్ ఆ జాబితాలోకి వస్తారని నాకు ప్రగాఢ నమ్మకం. తనకి ఇంకొన్ని అవకాశాలు ఇవ్వాలి. మేబీ రైట్ అవే నంబర్ 3లో ఆడించలేదు బికాస్ సాయి సుదర్శన్ ఛాన్సెస్ ఇస్తారు. తనని ఎప్పుడోకప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ ఇన్ ద టాప్ ఆర్డర్ అండ్ తర్వాత ఇంకొక జెన్యున్ బౌలర్ని ఆడించవచ్చు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ, ఆ వెసులుబాటు ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఈ నాక్తో ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారు చక్ర పొంగల్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి. ఐ హోప్ తనకి కిలోలు చేసి తినిపించాలని కోరుకుంటున్నాను కుర్రాడికి. వాళ్ళ నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ సెంచరీ మిస్ చేసినప్పుడు అడిగారట, ఏ నాన్న బుజ్జి సెంచరీ కొట్టలేదు అని చెప్పేసి. ఈసారి ఐఎమ్ షూర్ విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళ ఇంట్లో అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. జడేజా సెలబ్రేషన్ చూసాం, వాషింగ్టన్ సెంచరీ చేరుకోవడం చూసాం. ఓవరాల్ గా నేను పూర్తిగా ఎంజాయ్ చేశాను వాళ్ళ సెంచరీస్ కూడా. ఎలా అయితే వాళ్ళు 2 సెషన్స్ మొత్తం ఆడారో, ఎలా అయితే దే కెప్ట్ ది ఇంగ్లాండ్ బౌలర్స్ ఎట్ బే, దట్ ఈస్ అ స్టోరీ ఫర్ ఏజెస్ టు కమ్. మనం మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అరే 250 కంటే ఎక్కువ లీడ్ ఉందిరా, ఇక్కడ సేవ్ చేయాలి టెస్ట్ మ్యాచ్, 1.5 డే బ్యాటింగ్ చేయాలి అన్నప్పుడల్లా గుర్తు తెచ్చుకుంటారు. ఒక సిడ్నీ టెస్ట్ మ్యాచ్ ఎలా గుర్తు చేసుకుంటామో, హనుమ విహారీ ఇంకా రవిచంద్రన్ అశ్విన్ ఆడినందుకు, ఎలా అయితే 2001 టెస్ట్ మ్యాచ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటామో, ఆ 4 రోజు మొత్తం అంతా లక్ష్మణ్ ఇంకా ద్రావిడ్ ఆడినందుకు, అలాగే ఈ టెస్ట్ మ్యాచ్ గురించి కూడా కథలుగా మాట్లాడుకోవాల్సిందే. అలాంటి ఒక టెస్ట్ మ్యాచ్ చూసాం. వీ షుడ్ బి రియలీ హ్యాపీ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ టెస్ట్ మ్యాచ్. అండ్ బెన్ స్టోక్స్ అండ్ ఇంగ్లాండ్ టీం కాస్త కొంచెం సిగ్గుపడాలి వాళ్ళ ప్రవర్తనకి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మంచి టెస్ట్ మ్యాచ్ ని ఆఖరిలో ఎలా అంటే పాయసం తింటుంటే అనవసరంగా కొన్నిసార్లు ఎలాచి వస్తుంది చూసారా, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది చేసిన ఆ చిన్న పని వల్ల. లేకపోతే ఇట్ వాజ్ ఎ గ్రేట్ మ్యాచ్. దే డిజర్వ్డ్ ది సెంచరీస్, దే డిజర్వ్డ్ ద డ్రా అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ టీమ్. 0 for 2 నుంచి 425 for 4 అంటే మామూలు మాటలా అని అడుగుతా. ఒకసారి సెట్ అయితే రన్స్ వచ్చాయి నిజమే, కానీ ఆ సెట్ అవ్వడానికి కష్టపడాల్సి వచ్చిందా లేదా, అది చేసి చూపించారు. దానికి హ్యాట్స్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. నౌ ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే గనక లండన్ ఓవల్కి వెళ్ళి 5th టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఎవ్రీథింగ్ టు ప్లే ఫార్ దేర్. ఆ మ్యాచ్ గెలిస్తే కనుక 2-2 అన్న స్కోర్ లైన్ చేయొచ్చు. దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. బికాస్ రిషబ్ పంత్ అవైలబుల్ గా ఉండడం అని చెప్పేసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో గతంగా మీరు చెప్పడం కూడా వినుంటారు. ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఫిట్ గా ఉన్నారు, సో ఎవరు కావాలో పిక్ చేసుకుంటామన్నారు గంభీర్. అలా చెప్తే శుభ్మన్ గిల్ ఏమో బుమ్రా ఆడతాడు లేదా మ్యాచ్ రోజు డిసైడ్ చేస్తామని చెప్పారు. బుమ్రాకి మరి రెస్ట్ సరిపోతుంది లేదా, తనకి ఏదో నిగుల్చున్నట్టున్నాయి, తనే ఒక కాల్ తీసుకోవాలి. బట్ ఆకాష్ దీప్ షుడ్ బి ఫిట్ ఫర్ ద గేమ్, అలాగే హర్షదీప్ షుడ్ బి ఫిట్ ఫర్ ద గేమ్. ప్రసిద్ధ్ కూడా ఒక ఆప్షన్ గా ఉంటాడు. అంశుల్ కాంబోజ్ ఆడిస్తారా లేదా, శార్దుల్కి ఇంకో గేమ్ ఇస్తారా లేదా, ఆర్ కుల్దీప్ యాదవ్ తీసుకొస్తారా, విల్ దే గో ఫర్ ఎ విన్. 20 వికెట్లు తీసుకునే బౌలింగ్ అటాక్ కావాలి అనుకోవడం ఎంత ముఖ్యం ఈ మ్యాచ్ చూసిన తర్వాత చాలా ముఖ్యం అనిపిస్తుంది నాకు. ఎస్, ఇక్కడ వాషింగ్టన్ 100 కొట్టాడు, ఆ ఎక్స్ట్రా బ్యాటింగ్ హెల్ప్ చేసింది. కానీ శార్దుల్ ఠాకూర్ ప్లేస్ లో కుల్దీప్ తీసుకురావచ్చా అన్నది ఒకటి ఆలోచించాలి. బికాస్ 20 వికెట్లు తీసుకోగలిగితే 669 రాదుగా. మీరు ఒక బౌలర్ వికెట్లు తీసుకుని ఉంటే, వికెట్స్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు 669 కొట్టగలిగారు. అది కూడా ఆలోచించాలి, అది కూడా మనసులో పెట్టుకోవాలి. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్. 5 టెస్ట్ మ్యాచ్ సంబంధించిన విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇంతే సంగతులు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ది వీడియో త్రూ అవుట్ ది వీడియో. మీకేం నచ్చింది? మీరు సెంచరీల గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? బెన్ స్టోక్స్ అన్స్పోర్ట్స్మెన్ కాండక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ వాజ్ ఇట్ జస్టిఫైడ్ ఫర్ హిమ్ టు ఆస్క్ ఫర్ ఎ డ్రా? ఇవ్వకపోతే అలా రియాక్ట్ అవ్వడం మీరు కరెక్ట్ అనుకుంటున్నారు? లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అలాగే లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అండ్ ఎంజాయ్ దిస్ డ్రా, సెలబ్రేట్ ఇట్ లైక్ ఎ విన్. Adios amigos. I'll see you in the next video.